జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్న శ్రీ మీనాక్షమ్మ ఫౌండేషన్ రవికాంత్ రమణతో పాటు జర్నలిస్టు యూనియన్ నాయకుడు మచ్చ రామలింగారెడ్డిని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్, ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ మీనాక్షమ్మ ఫౌండేషన్ రవికాంత్ రమణ సహకారంతో ఇవాళ కంటి అద్దాల పంపిణీ చేశారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ చేతుల మీదుగా జర్నలిస్టులకు అద్దాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మలోలా, రవికాంత్ రమణ, డాక్టర్ మదన్ మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. డాక్టర్ మదన్ సూపర్ స్పెషాలిటీలో ఆసుపత్రిలో జర్నలిస్టులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మచ్చ రామలింగారెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 200 మందికి పైగా జర్నలిస్టులు కుటుంబ సభ్యులు, పిల్లలు పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జర్నలిస్టుల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల ఆరోగ్యం, సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అది చాలా ముఖ్యం. ఇక్కడ వచ్చిన తర్వాత మన రెవెన్యూ సిబ్బందులకి, అదేవిధంగా జర్నలిస్టులకి అందరికీ కూడా నా హెల్త్ సంబంధించిన యాక్టివిటీస్ చూసుకోవాలని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. మన తరఫు నుంచి ఎంతవరకు వీలైతే అలాంటి సహాయాలు కూడా అందిస్తున్నాము. ఎందుకంటే జర్నలిస్ట్ తరఫు నుంచి మీరు హెల్త్ సరిగా చూసుకున్నట్లయితే జనాలు కూడా దాని సంబంధించి అవగాహన పెరుగుతాయి. మీరు మీ హెల్త్ గురించి చూసుకుంటే ఖచ్చితంగా మీ యాక్టివిటీలో కూడా చాలా వరకు దాన్ని ప్రోత్సాహం చేసినట్టు చేస్తారు. అది కాబట్టి జనరల్ సొసైటీ కూడా మంచిది. అది కాబట్టి మీరందరూ కూడా మీ హెల్త్ చూసుకోవాలి. ఏమైనా రెవెన్యూ సిబ్బందులు కూడా అదే చెప్తున్నాము. ఎందుకంటే ఈ రెండు గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ హెల్త్ చూసుకుంటే మామూలుగా సొసైటీది హెల్త్ కూడా కొద్దిగా బాగానే ఉంటాయి. మంచి కార్యక్రమము, నాకు కూడా చాలా సంతోషము వచ్చి. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం నగరంలోని కలెక్టరేట్లో గౌరవ జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారి చేతుల మీదుగా వర్కింగ్ జర్నలిస్ట్ కుటుంబాలకి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీనాక్షమ్మ ఫౌండేషన్ రవికాంత్ రమణ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే వర్కింగ్ జర్నలిస్ట్ కుటుంబాలకి కంటి సమస్యలు రాకుండా ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ అందరితో తీసుకోవడం జరిగింది. ఇంకా 3 విడతలుగా దీన్ని విభజించాం. 2 అయిపోయినాయి. ఒకటి క్యాంపు పెట్టాం, 200 మంది జర్నలిస్ట్ చూసుకున్నారు. ఇప్పుడు 120 మందికి అద్దాలు ఇవ్వడం జరిగింది, జర్నలిస్ట్కి, జర్నలిస్ట్ ఫ్యామిలీస్కి. ఇప్పుడు 3వది ఉంది, ఆపరేషన్లు ప్రధానమైంది. ఎందుకంటే ఆపరేషన్ చాలా ముఖ్యమైనది. 3వది వచ్చే వారం జర్నలిస్ట్ ఫ్యామిలీస్కి ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. అది 21 మందికి ఆ కంటి ప్రాబ్లం వచ్చింది. వాళ్ళకి నెక్స్ట్ వీక్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారికి మేము ఈరోజు అడిగినాం. ఇటీవల మరణించిన ఆంధ్రజ్యోతి రవికుమార్, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కాలువ రమణ వాళ్ళ కుటుంబాలకు ఆదుకోవాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలు ఎవరికొరికి గవర్నమెంట్లో అంగన్వాడీ టీచర్ లాంటిది లేదా ప్రైవేటు ఉద్యోగం ఒకటిచ్చి వాళ్ళకి ఇంటి పట్టాలు, వాళ్ళ ఫ్యామిలీకి ఇల్లు నిర్మించాలా, వాళ్ళ పిల్లలకి చదివే అవకాశం కల్పించాలని చెప్పి కోరడం జరిగింది. అది కూడా జిల్లా కలెక్టర్ గారు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. వర్కింగ్ జర్నలిస్ట్ కుటుంబాలకి ఆదుకుంటారని చెప్పినందుకు భవిష్యత్తులో కూడా ఇది కొనసాగిస్తాం. వర్కింగ్ జర్నలిస్టులకి హెల్త్కి సంబంధించి చాలా ముఖ్యమైనది. నిత్యం పని ఒత్తిడితో ఉన్న జర్నలిస్టులకి ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఇది భవిష్యత్తులో మళ్ళీ కొనసాగిస్తాం. ఈ హెల్త్ క్యాంప్స్ అనేటివి ప్రతి 2 నెలలకు ఒకసారి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో, అంటే మా ఉద్దేశము జర్నలిస్టులకి ఆరోగ్యం ముఖ్యం. ఆ విధంగా ఈ ప్రయత్నం చేస్తున్నాం. అందరూ ఉపయోగించుకున్నందుకు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున, జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున ప్రత్యేకంగా వర్కింగ్ జర్నలిస్ట్ కుటుంబాలందరికీ కూడా అభినందనలు చెప్తూ, మనకు సహకారం అందించినందుకు, వర్కింగ్ జర్నలిస్ట్ ఈ కార్యక్రమానికి సహకారం అందించినందుకు మీనాక్షమ్మ ఫౌండేషన్ రవికాంత్ రమణ అన్న గారికి ప్రత్యేకంగా మన వర్కింగ్ జర్నలిస్ట్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వచ్చే నెలలో మరొక కార్యక్రమం తీసుకుంటాం. వర్కింగ్ జర్నలిస్ట్ పిల్లలకి కొంతమందికి బుక్కులు ఇవ్వాలి, ఇంకా ఉన్నటువంటి జర్నలిస్ట్ కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. అది స్కూళ్ళు తెరిచే టైంలో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం చేసిన ఈ ప్రయత్నంలో అందరూ ఉపయోగించుకోవాలి. మాకు ఎప్పుడంటే అందరు జర్నలిస్టు కుటుంబాలు జర్నలిస్టు ఉపయోగించుకున్నప్పుడే మేము చేసినప్పుడు ఉపయోగం ఉంటుంది. ఈ కార్యక్రమం అందరు జర్నలిస్టులు వచ్చి విజయవంతం చేసినందుకు వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.